ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే సిపిఎం పార్టీ ఆఫీసును కూల్చివేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కోమటి రవి అన్నారు. మల్కాజ్గిరిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంపీ అధికారులు కూల్చివేశారు. కక్షపూరితంగా సిపిఎం ఆఫీసును కూల్చేశారని శ్రీనివాస్ మండిపడ్డారు. నిందితులకు విరుద్ధంగా రోడ్డుపై ఉన్న నిర్మాణాలను కూల్చివేశారంటూ ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తున్న అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. మల్కాజ్గిరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. శ్రీనివాస్, నీకు దమ్ముంటే ఇక్కడ పేద ప్రజలు తీసేస్తున్నావు కదా, సిపిఎం పార్టీ షట్టర్ కూడా కూల్చేసావు కదా. అదే మన పోలీస్ స్టేషన్ ముందు 200 ఫీట్లు బయటకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షట్టర్లు వేశారు, ప్రజల కోసం వేశారని చెప్తారు. మరి ఇప్పుడు అది కూడా తీసేస్తావని అడుగుతున్నాం. తీసేయకపోతే నువ్వు పక్షపాతంగా ఉన్నట్లు లెక్క. అంటే ధనవంతులు బలవంతులకి వంత పాడుతూ పేదవాళ్ళు మాత్రం దుర్మాట. అది కూడా తీ, రోడ్లు కాపాడు, ఎంక్రోచ్మెంట్ అడ్డుకో. మరి ఇక్కడ పేద అయితే తీసేస్తాను, మరి పోలీస్ స్టేషన్ నువ్వు తీస్తావా లేదని నేను అడుగుతూ ఉన్నాను. తీయకపోతే నీ పైన ఎటువంటి చర్యలు ఉండాలని కూడా నువ్వు ఆలోచన చేసుకో. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీస్ బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను, సామాన్లను, పండ్లను, కూరగాయలు అన్నిటిని కూడా నేల మట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికి కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్ కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని బుల్డోజర్లతోని వచ్చి ఇక ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదే విధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని, కుతంత్రాలతోని ఇలా ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకొక మాట చెప్తే మా ఆఫీస్ లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుల్లనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది. మేము తొలగించాం.